దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఉదయకాల మేల్కొల్పు ప్రార్థన సహవాసమునకు అందరికీ కూడా ఆహ్వానము, స్వాగతము తెలియజేస్తున్నా. అందరు కూడా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఈ వాక్యము మీకు కావాలి. వాక్యమే మీ ఆయుధం, వాక్యమే మీ సాధన, వాక్యమే మీకు వెలుగు, వాక్యమే మీకు దీపము, వాక్యమే మీకు మార్గము, వాక్యమే మీకు త్రోవను చూపిస్తుంది. కాబట్టి ఈ వాక్యము వినాలని ఆసక్తి కలిగినటువంటి ప్రతి బిడ్డకు కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్వాగతం, ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక సైనికుడు ఉన్నాడు అనుకున్నాం. ఒక సైన్యంలో పనిచేసే సైనికుడు తను ఉదయం లేవగానే ఏం చేస్తాడో తెలుసా? తన యొక్క ఆయుధాన్ని సిద్ధపరచుకుంటాడు. తనకున్నటువంటి ఆయుధము ఎలాగుందో చూసుకుంటాడు. ఒక సిపాయి తన యొక్క ఖడ్గాన్ని తీసి ఆ ఖడ్గాన్ని నూరి దాన్ని సాధన చేసి సరైనటువంటి దాన్ని అంటే ఒక వరలో దాన్ని పెట్టి మరి ఆ ఖడ్గాన్ని సిద్ధపరుస్తాడు. ప్రియులరా, ఒక వంటవాడు ఉన్నాడు. ఈ వంటవాడు ఉదయం లేచిన తర్వాత తన వంట సామాగ్రి అంతటినీ కూడా సిద్ధపరచుకుని వంట చేయడానికి సిద్ధపడతాడు. ప్రియులరా, గమనించండి. ఒక మరి పోలీసు వాడు ఉన్నాడు. వారు ఏం చేస్తారండి? వారి యొక్క దిన ప్రారంభంలో తనకు సంబంధించినటువంటి ఆ పరికరాలు లేదా వస్తువులన్నింటినీ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉంటాడు. పిల్లరా, ఒక రైతు ఉంటాడు. ఆ రైతు ఏం చేస్తాడండి? తన యొక్క పశువులు ఉన్నాయో లేదో చూసుకుంటాడు. తన పొలము సరిగ్గా ఉందో లేదో చూసుకుంటాడు. ఆ పొలమునకు వెళ్ళడానికి ఆ కావిడ అంటారు, ఆ కావిడిని సిద్ధపరచుకుంటాడు. తన కర్రను సిద్ధపరచుకుంటాడు. ఇవి పట్టుకుని పొలమునకు వెళ్తాడు. ఇది పట్టుకుని తన యొక్క పశువుల దగ్గరికి వెళ్తాడు. ఇలా ప్రతి ఒక్కడు కూడా తన దిన ప్రారంభాన్ని మరి తనకు సంబంధించిన దానితో ప్రారంభిస్తుంటాడు. మరి క్రైస్తవుడు అయిన నీవు, నేను దేనితో ప్రారంభించాలండి? మన యొక్క పరికరం ఏమిటండి? మన యొక్క ఆయుధం ఏమిటండి? మన యొక్క సాధకం ఏంటండి? మనకున్నటువంటి వస్తువులు ఏమిటండి? ప్రియులరా, మనకున్నటువంటి వస్తువు లేదా మనకున్న పరికరము, మనకున్నటువంటి ఆయుధం ఏమిటంటే వాక్యము. హెబ్రీ రాసిన పత్రిక 4:12 రాయబడింది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నది. ఈ వాక్యం అంట సజీవమైనటువంటి స్థితి కలిగి ఉందటండి. రెండవది బలమైనటువంటి స్థితి కలిగి ఉందటండి. మూడవది రెండంచులు కలిగి ఎటువంటి ఖడ్గము కంటే కూడా మరి వాడిగా ఉండేటువంటి స్థితి ఈ వాక్యానికి ఉందంటండి. అది చేసే పని ఏమిటంటే ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు, అది ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్ళొచ్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనల్ని శోధిస్తుందటండి. ఇది వాక్యముకు ఉన్నటువంటి స్థితి, అది చేసే పని. కాబట్టి ఉదయం లేవగానే విశ్వాసులమైన మనము, క్రైస్తవులమైన మనం ఏం చేయాలంటే వాక్యమును సాధన చేయాలి. మన యొక్క ఆయుధాన్ని సిద్ధపరచుకోవాలి. మనకున్నటువంటి పరికరాన్ని సిద్ధపరచుకోవాలి. ఆ వాక్యము సరైన రీతిలో దాన్ని మనము అమర్చుకోవాలి. అంటే ఆ వాక్యాన్ని సరైన రీతిలో మనం చేర్చుకుని ఆ వాక్యము సరిగ్గా ఉందా లేదా, ఆ వాక్యము, ఆ వస్తువు, ఆ పరికరము, ఆ యొక్క సాధన లేదా ఆ వెపన్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. అంటే వాక్యమును నువ్వు చేరదీసి దాన్ని సరైన రీతిలో వాక్యము తగ్గట్టుగా నువ్వు సిద్ధపడాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము సజీవమైనది. అంటే ఇది ఇవాళ ఉండి రేపు అయిపోతుంది కాదు. ఇది ఎవ్రీడే, ప్రతిరోజు వాక్యం ఉంటుంది. ఇంకా బలము కలిగినది, అంటే బలహీనమైనటువంటి స్థితి వాక్యానికి లేదండి. వాక్యము చాలా బలమైనది. ప్రియ సహోదరుడా, అది ఎటువంటి ఖడ్గము కంటే కూడా చాలా పదునైనటువంటిది, వాడగలిగినటువంటిది. దీనికి ఇటుపక్కన రెండు పక్కన కూడా మరి పదునైన రెండంచులు కూడా పదును కలిగి ఉంటుంది. అంటే ఎటువైపున ఛేదించినా అది ఛేదింపబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దానికి ఉన్నటువంటి శక్తి చాలా అపారమైనది. మరి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు అంట. ఎంత గొప్ప పవర్ ఈ వాక్యానికి ఉందో చూడండి ప్రియులరా.
మరి మన యొక్క హృదయపు ఆలోచనల్ని, తలంపుల్ని అది శోధిస్తూ ఉంటుందంట. ఎంత గంభీరమైనటువంటి మాట అండి. వాక్యం గురించి చెప్పబడుతుంది. ఇలాంటి వాక్యము ప్రతి ఉదయము నీకు అందించబడుతుంది. ఇలాంటి వాక్యమును ప్రతి ఉదయమున నీకు చేరువ చేయబడుతుంది. ఇలాంటి ఖడ్గాన్ని మీ ముందుకు నేను తీసుకుని వస్తున్నాను. ఇలాంటి వెపన్ని మీ ముందుకు నేను తీసుకుని వస్తున్నాను. ఇలాంటి పరికరాన్ని మీకు అందించాలని ప్రయాసపడుతున్నాను. ఇది మీకు ప్రయోజనకరంగా ఉండాలని, మేలుకరంగా ఉండాలని, మీ యొక్క స్థితిని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉండాలని, ఈ సాధకాన్ని బట్టి, ఈ యొక్క వస్తువుని బట్టి, లేదా ఈ పరికరాన్ని బట్టి, ఖడ్గాన్ని బట్టి నువ్వు ఎప్పుడు కూడా భద్రపరచబడుతూ ఉండాలని ఈ వాక్యాన్ని ప్రతి ఉదయం మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. కాబట్టి స్వీకరించండి. కొద్ది నిమిషాలు మీ ప్రారంభ గడియల్లో ఉదయం 5 గంటలకి ఇది వాక్యము విత్తబడుతుంది. కాబట్టి సమయం కేటాయించండి. 5 నుండి 10 నిమిషాలు మాత్రమే ఈ ఒక వాక్య పరిచర్య జరుగుతుంది. ఈ 2 అంచుల ఖడ్గం కలిగిన లాంటి వాక్యాన్ని ధరించుకుని సాధన చేయండి, సాధకం చేయండి. ప్రతి పనిలో ఈ వాక్యము నీకు త్రోవ చూపించి నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తుంది. అన్ని విషయాల్లో మీకు విజయాన్ని ఇస్తుంది. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దగల తండ్రి, కృప కలిగిన దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యము కొరకే స్తోత్రాలు. ఇది మాకు ఒక సాధకం, ఇది మాకు ఒక పరికరం, ఇది ఒక మాకు యుద్ధోపకరణం. ఇదిగో ప్రభా, ఇది ఖడ్గం. ఇదిగో ప్రభా, ఇది ఒక మాకు వెపన్. ఇదిగో ప్రభా, ఇది మేము ధరించుకొని మేము ఎప్పుడు కూడా దీన్ని కలిగి ఉండి సిద్ధపరచుకొని, ఇదిగో ప్రభా, మేము మా పనులు ప్రారంభించినప్పుడు ఈ వాక్యమే మాకు త్రోవ, ఈ వాక్యమే మాకు వెలుగు, ఈ వాక్యమే మాకు విజయాన్ని ఇచ్చేటటువంటి వాక్యముగా ఉంది బాబు. ఇదిగో ప్రభా, ఈ వాక్యముని మేము ధరించుకుని ఈ రోజుని మేము ప్రారంభిస్తూ ఉండగా మా ప్రతి పనిలో మీ విజయాన్ని ఇవ్వండి. అన్ని విషయాల్లో మీ విజయాన్ని మాకు అనుగ్రహించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోనమని యేసు నామమున బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.